వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోటి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు టీజీ భరత్ ప్రోత్సాహం. పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. టీడ్కో ఇళ్ల కూల్చివేతపై ప్రశ్నించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ కమిషనరేట్కి నూతనంగా భర్తీ అయిన 349 మంది సివిల్ కానిస్టేబుల్ పురుషులు, 150 మంది మహిళలు 86 కాగా మరియు ఏఆర్ కానిస్టేబుల్ పురుషులు 95 మంది మహిళలు 18 మంది కేటాయించబడ్డారని కరీంనగర్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. వారు విధుల్లో చేరేందుకు శనివారం నాడు కమిషనరేట్లో హాజరయ్యారు. కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని ఉద్దేశించి పోలీస్ కమిషనరేట్ పలు కీలక సూచనలు చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ మాట్లాడుతూ, ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలన్నీ విధుల్లో చేరక ఆచరించాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్వే నెంబర్ 230 పెద్ద చెరువు భూబాధితులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. 20 లేఅవుట్లలో మాదొకటని, ఇది 1981లో లేఅవుట్, అప్పుడు అవన్నీ మావి పట్టా భూములు ఉన్నాయి. 2015 నుండి జిల్లా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగానే పెద్ద చెరువు తూములు నాలాలు కబ్జాకు గురయ్యాయి. దానివల్ల పట్టా భూముల్లో ఉన్న పేద మధ్యతరగతి యాజమానులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పెత్తందారులకు కట్టం కడుతూ ఇరిగేషన్ అధికారులు మామూలు మత్తులో మునిగిపోతున్నారు. అప్పుడు ఉన్న 90 ఎకరాల చెరువు ఇప్పుడు 465 ఎకరాలు అంటున్నారు. అధికారులకే సమాచారం. పేద మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్న పెద్ద చెరువు బాధితులు. ఇరిగేషన్ అధికార నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని, తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు చిరునామా సత్యనారాయణ. మేము అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్. నా పేరు చిరునామా సత్యనారాయణ. ఇది అమీన్పుర పెద్ద చెరువు నిజాం ప్రభుత్వం టైం నుంచి కూడా 93 ఎకరాల విస్తీర్ణమే ఉంది. అలాంటి చెరువు ఈ రోజున ఎగువ భాగంలో నీరు వచ్చే మార్గాలు లేవు. ఇది న్యాచురల్గా వచ్చే వాటర్, వర్షపు నీళ్లు, క్యాచ్మెంట్ ఏరియా అంటారు దాన్ని. న్యాచురల్ క్యాచ్మెంట్ ఏరియా అనేది లేదు. అలాగే దిగువ భాగంలో ఆయకట్ట, సాగు లేదు, కల్టివేషన్ లేదు. కానీ మధ్యలో ఉన్న చెరువు మాత్రం ఇప్పుడు 93 ఎకరాల నుంచి 465 ఎకరాలలో ఉన్న మా ప్లాట్లన్నింటినీ కాడ ముంచేస్తూ, మా ప్లాట్లన్నింటినీ కాడ కబ్జా చేసేస్తూ మురుగునీరుతో నింపుతున్నారు. ఈ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల మా స్థలాలన్నీ మురుగునీటిలో నిండిపోయినాయి. ఇట్టి స్థలాలు మేము 1986 40 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాం. మా కష్టార్జితతో, మా తల్లిదండ్రుల కష్టార్జితాలతో మేము మా కుటుంబ సభ్యులందరూ అవసరాల కోసం పెళ్ళిళ్ళు పేరెంటలు ఉంటున్న ఉద్దేశంతో మేము కొనటం జరిగింది. అట్లాంటి ఈ చెరువు ఎగువ భాగంలోనేమో క్యాచ్మెంట్ ఏరియా లేదు, దిగువ భాగంలోనేమో కల్టివేషన్ లేదు. కానీ చెరువును మాత్రం విస్తరిస్తున్నారు. అలుగులు మూసేశారు, తూములు మూసేశారు. బయటకు సుక్క నీరు వదలట్లేదు, చెరువుల్లోంచి నీరు బయటకు వదలట్లేదు. కేవలం మా ప్లాట్లను నింపటానికి ఈ చెరువుని విస్తరిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా లాస్ చేసి, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి, మేము భయపడి మా ప్లాట్లని గజాన్ని 1000కో 2000కో 5000కో అమ్మేసుకుంటే పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ దాంట్లో కొనుక్కొని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి అన్న దురుద్దేశంతో గత ప్రభుత్వం టైం నుంచి ఇది మొదలుపెట్టారు. సుబ్రహ్మణ్య కాలనీ లేఅవుట్ నుంచి మాట్లాడుతున్నా, సర్వే నెంబర్ 230. అలాగే ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యుని కూడా ఈరోజు మేమందరం ఇక్కడ జేఏసీ తరఫున
ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చి మా యొక్క నిరసన తెలపాలని వచ్చాము. ఎందుకు అంటే మా 20 లేఅవుట్లో కూడా మా లేఅవుట్ కూడా ఒకటి. ఇది 1981 నుంచి 87 మధ్యలో వేసిన లేఅవుట్స్. అప్పుడంతా అవి అన్నీ పట్టా భూములండి. అవన్నీ సర్వే నెంబర్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్గానే ఉన్నాయి. అలాగే 2017 నుంచి ఇరిగేషన్ అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ వాళ్ళ యొక్క అవినీతి ధోరణి వల్ల పెద్ద చెరువుకు ఉన్న తూములన్నీ మూసేశారు. అలాగే అలుగుపై ఉన్న ఒక కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చెరువు నుంచి కూడా ఒక్క చుక్క కూడా బయటికి పోకుండా, అలాగే ఈ చెరువుని మురుగునీటితో నింపుతూ కాన్స్టెంట్గా 24/7 365 డేస్ మురుగునీరు వస్తూనే ఉంటుంది. బయటకు ఒక చుక్క నీరు పోకుండా ఈ 93.1 ఎకరాలు ఉన్న చెరువుని ఈరోజు 460 ఎకరాలుగా వీళ్ళు చూపిస్తున్నారు. మాకు ఈ న్యాయం చేయమనేసి అన్ని డిపార్ట్మెంట్లకు మేము వెళ్ళి మా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ క్రమంలో మేము హైడ్రా చైర్మన్గా రంగనాథ్ గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని వాళ్ళు చెరువును సందర్శించి పలు విషయాలు ఇక్కడ జరిగిన అన్ని అన్యాయము అంటే ప్లాట్ ఓనర్స్ 20 లేఅవుట్స్ యొక్క ప్లాట్ ఓనర్స్కి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఇరిగేషన్ అధికారులు వచ్చే వాళ్ళతోని ఒక నిపుణుల కమిటీతో వాళ్ళు పెట్టుకున్నా కూడా ప్రస్తుత తరుణంలో కూడా ఇరిగేషన్ అధికారులు అదే మొండి వైఖరిని వ్యవహరిస్తున్నారు. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి సమీపంలో కరక్కైల్ మహాబలిపురం తీరం దాటినట్లు సమాచారం. తుఫాను కారణంగా దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. పేంజల్ తుఫానుకు కారణంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు మరో 4 జిల్లాల్లో కూడా వర్షాలు. తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. నెల్లూరు జిల్లాలో 65 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు సమాచారం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇళ్లకే పరిమితమైన జనజీవనం. కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయం నామకరణం చేసింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రాతిపాదికన సర్టిఫికెట్ ఇస్తారని ఆందోళన. తమ భవిష్యత్ అయోమయంగా మారిందని అంటున్న విద్యార్థినులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకొని యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సభాభవన్లో సాగునీటి వినియోగదారుల సంఘ ఎన్నికల నిర్వహణపై జిల్లా నీటి వనరుల శాఖ మండల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించి ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 100 ఎకరాలకు పైబడి ఆయకట్టు కలిగిన చెరువులకు సంబంధించి డిసెంబర్ 8న నీటి వినియోగదారుల సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి డిసెంబర్ 5న సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడనుందన్నారు. డిసెంబర్ 8న ఒకే రోజు పూర్తి ఎన్నికల ప్రక్రియ ఉంటుందని, ఇందులో నామినేషన్ల ప్రక్రియ 6 మంది ప్రదేశిక సభ్యులు అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. మైనర్, మీడియం, మేజర్ అనే 3 కేటగిరీల నీటి వనరులకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 3 ప్రాజెక్టు కమిటీలు, 11 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 205 నీటి వినియోగదారుల కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
కాలంలో 18,000 కోట్ల రూపాయల రైతులను రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి సీతక్క టీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే అధికారులపై దాడి చేయించారు. గత 10 సంవత్సరాల మీరెందుకు రుణమాఫీ చేయలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం 30,000 కోట్ల భారం రైతుల మీద ఉంటే సంవత్సరం తిరగక ముందే తీర్చాం. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018 నుండి 2023 వరకు వాళ్ళు రుణమాఫీ చేయలేదు. సంక్షేమం పథకాలు ఈరోజు నేరుగా రైతులకు లాభం అవుతుంది. ఈరోజు కౌలు రైతులకు కూడా డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి. ఈరోజు ప్రజాప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించాలి. వాస్తవాలను తెలుసుకోండి. ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ కోరుకుంటున్నాను. రైతు పండుగకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా రైతన్నలకు, రైతు బిడ్డలకు, రైతు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ఈ రైతు బిడ్డ రైతు పండగ ఈ మహబూబ్ నగర్ మట్టి బిడ్డ ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మట్టి బిడ్డ రాజ్యమేలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినామో మరి మూలకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే పని చేసిర్రు. అయ్యా, నేను అడుగుతా ఉన్నా, 30,000 కోట్ల రుణాలు మాఫీ ఎందుకు చేయలేదని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే. మరి 10 సంవత్సరాలలో మీరెందుకు ఈ 30,000? తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 2 కేరన్ నిర్వహించిన డిస్టిక్ యువజన అండ్ క్రీడల కార్యాలయం అధికారులు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని కాశీబుగ్గ చౌరస్తా నుండి ఓసిటీ మైదానం వరకు జిల్లా క్రీడాకారులచే 2 కేరన్ నిర్వహించడం జరిగింది. సత్యవతి యువజన అండ్ క్రీడల అధికారి తెలిపారు. సంవత్సరం పాటు క్రీడల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులు, క్రీడాకారులు, యువజన సంఘం నాయకులు, పలు సంఘాలను ఇందులో భాగం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందులో రానున్న 6-7 తారీఖు నుంచి సీఎం కఫ్కి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులందరూ సిద్ధంగా ఉండాలని నిర్వహిస్తున్నటువంటి ఈ సీఎం కఫ్కి క్రీడాకారులందరూ పాల్గొని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పలు యువజన సంఘ నాయకులు, జిల్లా యువజన క్రీడా అధికారుల, రెఫరీలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిస్ట్రిక్ట్ యువజన మరియు క్రీడల కార్యాలయం తరఫున మనము 2 కేరన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 1 ఇయర్ లోపల గవర్నమెంట్ పరంగా క్రీడలలో సాధించినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సంబరాలకు ముందుగా ప్రథమంగా 2 కేరన్తో స్టార్ట్ చేస్తూ 7-8 తారీఖులలో ప్రతి గ్రామంలో కూడా సీఎం కప్కి సంబంధించిన టోర్నమెంట్కి సంబంధించిన కాంపిటీషన్స్ మరియు అలాగే 9తోటే ముగించకుండా 16 నుంచి 21 డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా మధ్యలో 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో కూడా ఈ క్రీడా సంబరాలను కంటిన్యూ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2 కేరన్ని మనము ఈ డివైఎస్ఓ తరఫున, పేట అసోసియేషన్ పేరెంట్స్ తరఫున మరియు క్రీడా సంఘాల తరఫున నిర్వహించడం జరుగుతుంది. మీ పేరు? నా పేరు సత్యవాణి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారిని, వరంగల్. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పలు వార్డులలో పర్యటించారు. వార్డులో ఉన్న పలు సమస్యలను పల్ల శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా 76వ వార్డులో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న డంపింగ్ యార్డును పరిశీలించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా డంపింగ్ యార్డుకు ప్రహరీ గోడ నిర్మించి క్లోజర్ షెడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వార్డులో ఉన్న పలు మైదానాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలాగా పార్కులు
పార్కుల్లాగా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాస్, బోండా జగన్, పల్ల శ్రీనివాసరావు, జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్ కావచ్చు, ధర్మనగర్ కాలనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా ఇది ఒక టైంలో బాగా స్మెల్ వస్తుంది, ఆ దుర్వాసన నుంచి మమ్మల్ని కొంచెం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి మాకు అర్జీ పెట్టడం జరిగింది. సో దాన్ని తీసుకొని ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అయితే మేము అంతా కాలనీ వాసుల తరఫున కోరేది ఏంటంటే దీన్ని కొంచెం క్లోజ్డ్గా చేసి, అలాగే ఇంకొక అడిషనల్గా, ఎందుకంటే ఈ కెపాసిటీ తక్కువ అయిపోవడం వల్ల ఏదైతే చెత్త వస్తుందో అది 2-3 రోజులు ఉండిపోవడం వల్ల ఇది మనకి ఆ స్మెల్ రావడం జరుగుతుందని ఒక ఆలోచనకు వచ్చాం ప్రాథమికంగా. కనుక దానికి ఇంకో 2 షెడ్లు నిర్మాణం చేసి త్వరితగతిన వచ్చినటువంటి చెత్తను పంపించే విధంగా కమిషనర్ గారు జరిగింది. దాంతోపాటు ఆ గోడ ఏదైతే ఉందో బౌండరీ వాల్, ఆ బౌండరీ వాల్ హైట్ పెంచడం, దాని గుండా మొక్కల్ని పెద్ద చెట్లను నాటేటట్టుగా చేయమని వాళ్ళకి కోరడం జరిగిందండి. ఇది వారికి చాలా సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో ఈ దుర్వాసన రాకుండా ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈ షెడ్ కూడా మొత్తం పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పి మేము కోరితే వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. కనుక భవిష్యత్తులో మళ్ళీ ఈ స్మెల్ రాకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు మాట ఇచ్చిన సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో మా కార్పొరేటర్ గారు కూడా ఎప్పటి నుంచి కృషి చేస్తున్నారు దీని మీద, వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడికి అందరం రావడం జరిగింది. యాక్చువల్గా మన ఇండోర్ నగరంతో సమానమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి నగరం మనం విశాఖపట్నం. అక్కడ దాదాపు 20 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి. మన సిటీలో కేవలం 5 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్తో నడపడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ సంఖ్య ఎక్కువైపోయి ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వాటికి సర్వీస్ అందిలేకపోతున్నాయి. తద్వారా వేస్ట్ని కింద వేసి దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది టు అవాయిడ్ వెహికల్స్ క్రౌడ్. సో దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిన దాని ప్రకారం, ఆయన అడ్వైస్ ప్రకారం దీన్ని కూడా ఇంటర్నల్గా ఈ షీట్స్తో క్లోజ్ చేసి బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా, అదేవిధంగా ఒక కొత్త గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని అదనంగా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి శాంక్షన్ ఇవ్వడము, ఈ రెండు కూడా శాశ్వత పరిష్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పొల్యూషన్ జనరేట్ అవుతుంది కాబట్టి చుట్టూ మొక్కలు ఉండాలి. సో ఆ మొక్కల్ని కూడా వేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని కూడా రేస్ చేసి ఇక్కడ ఉన్న మొత్తం సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా కార్పొరేటర్స్ కూడా చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ మీద లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా రేస్ చేయడం జరిగింది. దీన్ని స్టడీ చేసాం. యాక్చువల్గా ముందు మేము మొబైల్ కాంపాక్టర్స్తో ప్రాబ్లం సొల్యూషన్ చేయొచ్చు అనుకున్నాం, కానీ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ కాంపాక్టర్స్ కంటే స్టాటిక్ మన కాంపాక్షన్ సిస్టమే ఉండాలి అని ఇప్పుడు ఇక్కడికి వచ్చి రావడం వల్ల మనకి అది బోధపడింది. సో దాని ప్రకారం విల్ గో విత్ దట్. థ్యాంక్ యూ. తీసుకొస్తున్నారు అనకాపల్లి కానీ పశ్చిమ నియోజకవర్గం, అందుకే ఇప్పుడు మనకి 20 ఉండాలి. ఏ నియోజకవర్గం అన్నది కాదు, జీవీఎంసీ పరిధిలో తయారైనటువంటి చెత్త ఇది. దానికి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని పేర్లు ఉండవు. వాటిని ప్రాసెస్ చేసేటందుకు ఇది ఒక ఇంటర్మీడియరీ సిస్టమ్. ఒకేసారి ఆటో 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పోలేదు. అలా పోవడం కూడా ఎన్జిటి నిబంధనల ప్రకారం ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడికి ఎంత చెత్త వచ్చినా సమర్థవంతంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు క్లోజ్డ్ సిస్టంలో జరగాలి. దాన్ని ఎన్షూర్ చేయడం కోసం పోలవరం ఎత్తుపై అవినీతి పత్రికను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలోనే 55,548 కోట్లతో డీపీఆర్ను కేంద్రం ఆమోదించింది. 2014 నుండి 2019 తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో పేజ్ 1, పేజ్ 2 అని కానీ ఎత్తు తగ్గింపు అని కానీ ఉంటే సాక్ష్యం చూపాలని సవాల్ విసిరితే మండలిలో వైసీపీ సభ్యులు తోకముడిచారు. వైసీపీ హయాంలో 2021 పేజ్ 1లో 1-2కు బీజం పడినట్టు కేంద్రం ఆధారాలతో సహాయ రాజ్యసభలో చెప్పింది. ఎత్తు తగ్గింపు డయాఫ్రామ్ వాల్ విధ్వంసం జగన్ పాపమే. మంత్రి నిమ్మల రామానాయుడు. ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్, పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని, లేఖల్లో గాని, ఎస్టిమేట్స్ గాని, రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే గాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు
విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు, తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్ గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి PPA, CWC రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్ గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2020 ఆ రోజు కూడా 47,617 కోట్లకి అడ్వైజరీ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది. అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని RCC కూడా మళ్ళీ 47,617 కోట్లకి అంటే ఏదైతే కుడి కాలువ ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా 47,617 కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్ గా ఏదైతే సమాచార హక్కు చట్టం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్ గా. పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విశాఖ శీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టాగోర్ ఫార్మా బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి పరామర్శించారు. క్షత్రగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో 2 మరణించడం బాధాకరమని అన్నారు. ఒక్కో కుటుంబానికి 40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వటానికి యాజమాన్యం ఒప్పుకుందన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నేలపై పట్టడం వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాసకోశ PPE ధరించకుండా సోడా వాష్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ 12 గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే హాస్పిటల్కి రావటం, తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం 12 గంటలకి, కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం, సుమారు ముగ్గురికి సీరియస్ అవ్వటం, అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవ్వటం, అందులో భాగంగా 2 చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా 40 లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో 40 లక్షలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది, కానీ మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. సుమారు 26 మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం. అయితే ముందు ఏదైతే 236 మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయటం, అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ ఇళ్ళకి పంపడం, సుమారు ఇప్పుడు 20 మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది. కొంతమందిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. నెగ్లిజెన్సీ అనేది ఉంది, ఖచ్చితంగా కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంది, కానీ దాని మీద తగు చర్యలు తీసుకుంటాం. స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించారు. నిన్నంతా ఇక్కడే ఉన్నారు, ఈరోజు కూడా ఇక్కడే ఉన్నారు, యాజమాన్యం కూడా ఇక్కడే ఉంది. అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా, ఈ వర్మ గారు కూడా ఇక్కడే ఉండటం జరిగింది. మరి నిన్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీ ఏవో మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళకి అసలు ఈ యొక్క కార్మిక శాఖ గురించి మాట్లాడే అర్హత అసలు లేనే లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కార్మిక శాఖను గాలిలో వదిలేశారు. సుమారు
56 హై రిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా 70 మంది సేఫ్టీ ఆడిటింగ్ గ్రూప్స్ ఉండగా ఒక 3 వాటికి 4 వాటికి వాళ్ళకి కావాల్సిన వాటికి ఈ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిటింగ్ వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు తూతూ మంత్రంగా ఈ యొక్క పర్యవేక్షణ చేయడం ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్లకి అదే కారణం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.